తనపై ఉన్న నేరారోపణలను, తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేసి ఆ సొమ్మును దోచేసుకుని తమ సొంత అకౌంట్లో దాచుకోవాలనే ఉద్దేశంతో, అలా దాచుకోవాలంటే బీజేపీ కనుసన్నల్లో నేను పడాలి, బీజేపీ పార్టీలను గుర్తించాలి, బీజేపీ గుర్తిస్తే ఈ కేసులన్నీ మాఫీ అయిపోతాయి, ఇక బీజేపీ నాయకుడిగా నేను సమాజంలో కనపడొచ్చు అన్న ఉద్దేశంతో ఇతడు ప్రవర్తిస్తున్న ప్రవర్తన. బీజేపీ కనుసన్నల్లో ఇలా ప్రవర్తిస్తే పడతాడంటే అవును, బీజేపీ ప్రభుత్వం హిందుత్వవాదాన్ని భుజాన మోస్తుందన్న సంగతి మనకు తెలియంది కాదు. ఇతడు కూడా ఆ హిందుత్వవాదాన్ని, ఆ హిందూ మతాన్ని భుజాన వేసుకుని ఇతర మతాలపై దాడులు చేసి ఇతడు నోటెడ్ అయితే బీజేపీ పెద్దలు గుర్తిస్తారు అనే ఒక భ్రమలో ఇతడు చేస్తున్న డ్రామాలు, నాటకాలు అని ఖచ్చితంగా ఈ తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది. యావత్ తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులు, వీటన్నిటిని చూస్తున్న సంఘ సంస్కర్తలు, అభ్యుదయవాదులు అందరి నోట వినబడుతున్నది ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ కి రఘురామకృష్ణరాజు వాటమి తప్పదు. ఇతడు ఉద్దేశపూర్వకంగా దళితులను, క్రైస్తవులను టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీకే మచ్చ తీసుకొస్తున్నాడు. యావత్ తెలుగుదేశానికే దళితులను, క్రైస్తవులను దూరం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేయకపోతే ఆ పార్టీకి తీరని నష్టం జరగబోతుంది అని మాట్లాడుతున్నారు. బహుశా అదే నిజం కావచ్చు. దేవుని బిడ్డలారా, దళిత సహోదరి సహోదరులారా, ఎవరు ధైర్యపడొద్దు. మీరు ఏ విషయంలో దాడులు ఎదుర్కొంటున్నారో, ఏ విషయంలో హింసింపబడుతున్నారో, ఏ విషయంలో జైలుకెళ్ళి వచ్చారో ఆ విషయాలను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. బలహీనులపై దాడులు చేసేవాడు, దేవుని బిడ్డలను హింసించిన వాడు వర్ధిల్లినట్టు చరిత్రలో లేదు. రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి, మీ పతనం ప్రారంభమైంది.